నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. గతంలో రాజా హరిశ్చంద్ర నాటకంలో ఒక ప్రజాదరణ పొందిన పద్యం ఉండేది. అదేమిటంటే, వీరులే కాని వీరాధి వీరులే కాని విధిని గెల్చుట నెవనితరము, దాసి అయినది చంద్రమతి చిత్రమైనది ఇదే లోకము అని. ఇది విధి కావచ్చు, లేదా కాల మహిమ కావచ్చు. మకుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్లో వెలుగొందిన పద్మవిభూషణుడు రామోజీరావు గారు ఇప్పుడు కాలమహిమతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిఐడి విచారణకు వెళ్ళినప్పుడు ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు కూడా నేనెప్పుడు ఇటువంటి చిరాకు పడలేదు, నా దగ్గరికి ఏసీఐడి ఎవరూ రాలేదు, బహుశా కాలమహిమో జగన్మహిమో కావచ్చు అని అనిపించేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎదిగితే మంచం మీద పడుకొని నిర్వేదంగా మాట్లాడే దుస్థితికి రామోజీరావు గారు దిగజారారు అని అనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట వసూలు చేసిన డిపాజిట్ల విషయమై రామోజీరావు గారికి ప్రతికూలమైన ఆదేశాలు జారీ చేసింది. రామోజీ గారు సుమారు 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు అక్రమంగా సేకరించారని పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటం ఇప్పటికీ తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పింది. అదేమిటంటే, ఆ డిపాజిట్ల సేకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇంకా మీరు కొంతమందికి డిపాజిట్లు పే చేయలేదు, దానికి సంబంధించి మీరు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో వచ్చే 6 నెలల్లో బహుశా ఈ డిపాజిట్ల సేకరణకు సంబంధించి ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటే ఉండవచ్చు. అయితే అక్కడితోనే రామోజీరావు గారికి సంబంధించి ఈ కేసు సమసిపోయినట్లుగా కాదు. నిజానికి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసు నిజానికి రామోజీరావు గారిని పెద్దగా ఇబ్బంది పెట్టే కేసు అయితే కాదు. అది ప్రూవ్ అయితే ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష, లేకపోతే ఆయన ఎంత వసూలు చేశారో అంతకు రెట్టింపు అమౌంట్ ఫైన్గా న్యాయస్థానాలు విధించవచ్చు, విధించకపోవచ్చు కూడా. అయితే ఇక్కడ రామోజీరావు గారికి భవిష్యత్తులో ఎదురు కాబోయే ఇబ్బందులు ఏమిటంటే, సిఐడి ఆయన మీద, మార్గదర్శి సంస్థ మీద పెట్టిన కేసులు చాలా బలంగా ఉన్నాయి. వాటి నుంచి రామోజీరావు గారు తప్పించుకోవటం కష్టసాధ్యమైన పనిగా బహుశా అది మారవచ్చేమనిపిస్తుంది. ఎందుకంటే 2022 నవంబర్లో సిఐడి పెట్టిన కేసుల్లో ప్రధానమైనవి మనీ లాండరింగ్ కేసు, అంటే హవాలా కేసు. ఇది ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయితే రామోజీరావు గారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఈడీ కేసుల్లోనే ప్రస్తుతం అనేక మంది చాలా బలమైన నాయకులు కూడా జైళ్లలో అనేక నెలల పాటు కాలం గడపాల్సి వస్తుంది. మీకు కేజ్రీవాల్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు తాజాగా కవిత గారు కావచ్చు, మనీష్ సిసోడియా గారు కావచ్చు, వీరందరూ కూడా మనీ లాండరింగ్ కేసుల్లోనే జైల్లో ఉన్నారు. అటువంటి కేసు ఈ సిఐడి రామోజీరావు గారి మీద కూడా పెట్టింది. ఇంతేకాకుండా డిపాజిటర్ల నిధులు మళ్లింపు, కార్పొరేట్ మోసాలు, అజ్ఞాత ఖాతాదారులకు సహాయపడటం, బినామీ లావాదేవీలు, పన్ను ఎగవేత, ఇవన్నీ కూడా రామోజీరావు గారికి ఇబ్బంది కలిగించే అంశాలే. సిబిఐ ఒకవేళ భవిష్యత్తులో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ కేసులన్నిటి మీద కూడా విచారణ జరగడం ఖాయం. ఇదే జరిగితే ఏమవుతుందంటే, రామోజీరావు గారి మీద పెట్టిన సెక్షన్లో కొన్ని 420 చీటింగ్ కేసు, అది ప్రూవ్ అయితే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది ఆయనకి. అలాగే 409
క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది ప్రూవ్ అయితే జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల శిక్ష లేదా 2 కూడా వేయొచ్చు. అలాగే 120B క్రిమినల్ కాన్స్పిరసీ. ఇది ప్రూవ్ అయితే 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా 2 కూడా వేయొచ్చు. అలాగే 477 అంటే 477A ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని తారుమారు చేయటం. ఇది ఐపీసీ సెక్షన్ కింద ఆయనకు ప్రూవ్ అయితే 7 ఏళ్ల జైలు శిక్ష జరిమానా పడుతుంది. సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999. ఇది ప్రూవ్ అయితే జరిమానా పడుతుంది పెద్ద మొత్తంలో. సెక్షన్ 76 అండ్ సెక్షన్ 79 ఆఫ్ ది చిట్ ఫండ్ యాక్ట్ 1982. ఈ చట్టం దీని కింద ఆయన మీద పెట్టిన కేసు ప్రూవ్ అయితే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పటికే సిఐడి చాలా ఆస్తుల్ని అటాచ్ చేసింది ఆయనకు సంబంధించి. భవిష్యత్తులో చూస్తూ ఉంటుంటే రామోజీరావు గారికి నిజంగా చాలా ఇబ్బందుల్లోనే ఆయన ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ అవసాన దశలో ఆయన ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కూడా ఒకసారి మనం గమనిస్తే బహుశా అది రామోజీరావు గారు ఎవ్వరినీ లెక్క చేయలేని తనం ఒకటి ఆయన ఆకలింపు చేసుకున్నారు. పద్మవిభూషణ్ లాంటి ఒక అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు. ఒకవైపు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. అక్కడ 2600 కోట్ల రూపాయలు ఆయన డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన నిబంధనలకు విరుద్ధంగా మరో 2000 కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించారనేది సిఐడి అభియోగం. అయితే రామోజీరావు గారు నిన్న మొన్నటి వరకు ఏమి చెప్పారు అంటే ఆయన చెప్పింది ఏమిటంటే అసలు ఈ చట్టాలేవి నాకు వర్తించవు, అంటే ఆర్బీఐ యాక్ట్ కానీ చిట్ ఫండ్ యాక్ట్ కానీ ఇంకోటి కానీ నాకు వర్తించవు, నేను డిపాజిట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన హిందూ అవిభక్త కుటుంబ ఒక చట్టం కింద ఆయన ఈ డిపాజిట్లు తీసుకున్నారు. ఇవి ఇట్లా తీసుకుంటే ఆర్బీఐ మా దాంట్లో జోక్యం చేసుకోదు అనేది ఆయన వాదన. ఇటువంటి వాదనతోనే ఆయన దాదాపు 20 సంవత్సరాలు పైగా నిరాటంకంగా డిపాజిట్లు వసూలు చేశారు. అయితే డిపాజిట్లు వసూలు చేయడం ఒకటి, ఈ డిపాజిట్లు మళ్లించడం ఒకటి ఇతర మా సంస్థలకి వాటికి. ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తీసుకున్న ఈ డిపాజిట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2007 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీని మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మార్గదర్శి తరపున వాదించిన కేటీఎస్ తులసి అనే అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా అవును మేము డిపాజిట్లు తీసుకున్నాము, అయితే వీటిని మేము మా మీడియా సంస్థకే మళ్లించాము, దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని చెప్పినప్పుడు కూడా ఎవరూ దాన్ని అబ్జెక్షన్ చెప్పలేదు. ఆ వాదనని విచిత్రంగా హైకోర్టు కూడా ఆమోదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దీంతో సంబంధం లేనట్టుగా అది మిన్నకుండిపోయింది. అయితే ఇది అంతా కూడా తర్వాత ఎప్పుడో మీకు ఆర్బీఐ ఈ 2024 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఒక అఫిడవిట్లో అప్పుడు చెప్పింది హిందూ అవిభాజ్య చట్టం కింద రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించడం విరుద్ధం అని చెప్పింది. ఇక్కడ 2007లోనేమో మేము డిపాజిట్లు తీసుకుంటున్నాము, దాన్ని మళ్లించామని చెప్పి ధైర్యంగా మార్గదర్శి హైకోర్టులో చెబితే ఆర్బీఐ పట్టించుకోలేదు. చివరికి పరిస్థితులు మారిన కారణంగా ఏమో కానీ 2024 ఫిబ్రవరి 20వ తేదీన మాత్రమే ఆర్బీఐ అంగీకరించింది అవును రామోజీరావు గారు ఇట్లా డిపాజిట్లు సేకరించడం తప్పు అని చెప్పి. ఈలోగా ఆయన వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లు నిర్భయంగా వసూలు చేశారు, దానిని మళ్లించారు. ఆ మళ్లింపు దగ్గరే సమస్య వస్తుంది. ఎందుకంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ డబ్బులను ఒక్క పైసా కూడా ఇతర సంస్థలకు వ్యక్తులకు బదలాయించకూడదు. కానీ రామోజీరావు గారు ఆ ధనంలో కొంత మొత్తాన్ని ఎప్పుడు వాలటైల్గా ఉండే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ అనేది ఒకసారి పెరగచ్చు ఒకసారి తగ్గచ్చు. ఈ మదుపర్ల డబ్బులు తీసుకువెళ్ళి
అక్కడ డిపాజిట్ చేయడం వలన ఒకవేళ స్టాక్ మార్కెట్ కుప్పగొలితే ఈ డిపాజిట్దారులందరికీ కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అయితే దానికి ఏమంటారంటే మీకెందుకు బాధ, నేను చూసుకుంటాను కదా అని చెప్పి రామోజీరావు గారు అనొచ్చు. కానీ చట్టాలు మాత్రం అందుకు అంగీకరించవు. అటువంటి మళ్లింపులేమీ చెయ్యకూడదు అని ఈ చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా రామోజీరావు గారు అవేమీ ఖాతరు చేయటం లేదు, ఇప్పటిదాకా చేయలేదు ఆయన. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆయనలో కొంత మార్పు వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా నిర్భయంగా నిబంధనలకు విరుద్ధంగా 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు అనేది సిఐడి అభియోగం. అంటే రామోజీరావు గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఆయన ఎవరు ఏమి చేయలేరు. అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వారే రామోజీ ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు, చేస్తాడనే భావన సర్వత్రా ఒక వ్యాపించి ఉంది. దానికి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఆయన తన వ్యాపార లావాదేవీలను నిబంధనలకు అనుకూలంగా చేసుకుంటే ఆయనకు మంచిది, అలాగే దేశానికి కూడా మంచిది. ఎందుకు దేశం అని చెప్పి చెప్పాల్సి వస్తుందంటే ఆయన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దానిని తీసుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకునైనా కానీ ఆయన నీతిగా నిజాయితీగా ఉండాలి. లేదంటే నిజానికి నిన్న ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతోనే రామోజీరావు గారు తన తప్పుని అంగీకరించి, అదే తను చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహించి ఆ పౌర పురస్కారాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే బాగుండేది. కానీ అటువంటి పనులేమి ఆయన చేసే విధంగా కనిపించడం లేదు. ఇంకా కూడా ఆయన భవిష్యత్తులో కోర్టుల్లో తన న్యాయవాదుల ద్వారా అడ్డగోలుగా వాదనలు వినిపించి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. నమస్తే.